కడప జిల్లా గండి క్షేత్రం హనుమంతుని సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడి ఆంజనేయుడి విగ్రహంలో చిటికెన వేలు చెక్కే ప్రయత్నం చేస్తే రక్తం కారుతుంది. హనుమంతుడు సజీవంగా ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనమని భక్తులు చెబుతున్నారు. పౌరాణిక కథనం ప్రకారం శ్రీరాముడు వాయుదేవుని ఆతిథ్యం స్వీకరించేందుకు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు స్వయంగా హనుమంతుడి విగ్రహాన్ని చెక్కాడు. కానీ చిటికెన వేలు చెక్కక ముందే అయోధ్యకు వెళ్లాల్సి రావడంతో ఆ విగ్రహం అసంపూర్ణంగా మిగిలింది. ఆ తరువాత చాలామంది హనుమంతుని చేతివేలు చెక్కేందుకు ప్రయత్నించగా రక్తం కారిందని, అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని అసంపూర్తిగా అలాగే ఉంచేశారని చెబుతారు. శ్రద్ధతో మొక్కిన వారికి ఆ హనుమంతుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడని చెబుతారు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ అధికారి సర్ థామస్ మన్రోకు బంగారు తోరణం దర్శనమైంది. సజీవ హనుమంతుడి మహిమను అనుభవించాలంటే తప్పకుండా కడప గండి క్షేత్రానికి వెళ్ళాలి.